నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ మంచి సేవా కార్యక్రమాలకు పూనుకుంటోందని కొనియాడారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారు కుల మతాలకు అతీతంగా ప్రజానీకానికి విశేష సేవలందించాలని, ఆయన పేరు మీద సిపిఎం పార్టీ వేసవిలో దాతల సహకారంతో అనేక చోట్ల చలవేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తోందని అన్నారు। రాష్ట్ర కార్యదర్శి బలరాం మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఏ సేవా కార్యక్రమం ప్రారంభించినా దాతల సహకారం ఉంటుందని, 15 రోజుల పాటు చలవేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చిన దాత శ్రీ కొత్త రాధాకృష్ణమూర్తికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు। చలవేంద్రం నిర్వహణకు దాతలు దాతృత్వంతో ముందుకు రావాలని కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, పట్టణ కార్యదర్శి వాసుదేవరావు, సీనియర్ నాయకులు నరసింహమూర్తి, వైకుంఠరావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు। మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే ధ్యేయంతో కుట్టు మిషన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు। అత్తిలిలోని బీసీ సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి అనిత ప్రారంభించారు। ప్రభుత్వం కేవలం ఉచితాలకే పరిమితం కాకుండా మహిళలలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కోసం ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు। గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించడం వల్లనే తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గతంలో చేపట్టినటువంటి పనులు ఇప్పుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు। అభివృద్ధి జరుగుతుంటే బురద చల్లడానికి ప్రయత్నించే వారిని నమ్మవద్దని కోరారు। మహిళల రక్షణ కోసం మహిళా టీమ్స్, మహిళా యాప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు। ప్రతి నియోజకవర్గంలో 650 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు। శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు అందజేస్తామని అన్నారు। ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో నమ్మకంతో ఎన్డీఎఫ్ పార్టీని గెలిపించిన తర్వాత కంపల్సరిగా ఏదో ఉచితాలకే పరిమితం కాకుండా మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడాలి, మీ అందరికీ కూడా ఉపాధి కావాలి, మీ సొంతంగా మీరు సుమారుగా నెల అయ్యేసరికి ఒక 25,000-30,000 రూపాయలు సంపాదించుకునే విధంగా ఈ గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసుకొని ఈరోజు ఈ కుట్టు మిషన్ సెంటర్స్ అనేవి కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది। స్టార్ట్ చేసిన తర్వాత దీనికి అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది। ప్రతి నియోజకవర్గంలోని కూడా మాకు సెంటర్ కావాలి అని చెప్పి మండలాల నుంచి, గ్రామాల నుంచి కూడా మాకు కూడా ఒక ప్రెజర్ ఉంది। ఇక్కడ కూడా సుమారుగా ఇప్పుడే నేను కనుక్కుంటే దగ్గర 650 మందికి ఇప్పటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం। ఈ 3 నెలల కాలంలో ట్రైనింగ్ అయిన వెంటనే ఆ 650 మందికి కూడా మళ్ళీ తిరిగి కుట్టు మిషన్స్ ఇవ్వడం, మళ్ళీ రెండో ఫేజ్ కింద మళ్ళీ ఇంకొక 650 మందికి 6 ఫేజెస్ ప్రకారంగా చేయటం అనేది ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి। ఇక్కడ మీరు ట్రైనింగ్ కూడా చాలా పర్టికులర్గా చాలా ఎక్స్పర్ట్స్తో ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు। స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని ఏదో మీరు ఒకరికి ఉపాధి కల్పించడమే అందాక మన రామరాజు గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూడా మీరు ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు అందరూ ఉండాలి। ఈరోజు ప్రతి విషయంలోనే కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతిగా వ్యవహరించి మహిళల పట్ల ఈరోజు సానుకూలంగా స్పందించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి। దానిలో భాగంగానే ఈరోజు మీకు తల్లికి వందనం కింద కూడా ఈ వచ్చే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం। ఎన్నికల హామీల్లో భాగంగానే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పథకం కూడా రెండో ఫేజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది। ఆల్రెడీ రేషన్ కార్డులు కూడా ఎవరైతే లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ఈరోజు ఆన్లైన్ కూడా ఓపెన్ అయినాయి। అంటే ఈరోజు ఇవే కాకుండా ఈరోజు స్త్రీ రక్షణ గురించి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు శక్తి టీమ్స్ అని ఏర్పాటు చేయడం, అదేవిధంగా శక్తి యాప్ అని కూడా ఏర్పాటు చేయడం, ఈ విధంగా ఎక్కడైనా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేసినా కూడా యాప్లో కనుక ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు అండగా నిలబడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి। ప్రతి ఒక్క విషయంలోని కూడా గవర్నమెంట్ ఈరోజు శ్రద్ధ తీసుకుంటుంది। తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత, రాధాకృష్ణ గారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఆ వర్కులన్నీ కూడా జలజీవన మిషన్లో ఇక్కడే ఇంచుమించుగా ఒక 2 కోట్ల రూపాయల వర్క్కి సంస్థాపన చేయడం జరిగింది। ఒక వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది, ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది, సుమారు 60 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది। అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి। ఇప్పుడు ఇళ్లలో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఏదో అన్యాయాలు జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయినాయని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది। ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోవాలి। ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే రోజు బురద జల్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మంచి పని చేసేటప్పుడు, దాన్ని మంచిగా మీరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా రావాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అత్తిలిలో 1,99,00,000తో ప్రతి ఇంటికి రక్షిత నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు। కుటుంబ మహిళలు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు।
పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిధులిచ్చి చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ మనకి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. నియోజకవర్గంలో దాదాపు 650 మందికి 90 రోజుల పాటు ఈ శిక్షణని అందించి వారికి ప్రభుత్వమే కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకుని ఈరోజు అత్తిలి గ్రామంలో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీరు అందించే పథకాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే పాలూరు గ్రామంలో కూడా అదేవిధంగా ఇంటింటికి మంచినీరు అందించే విధంగా అక్కడ ఒక పథకాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ ఇచ్చేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ ద్వారా పొందిన కుట్టు మిషన్ను అలంకారప్రాయంగా ఉంచుకోక ఉపాధి పొందే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలంలోని పాలూరులో ఉపాధి హామీ పథకం క్రింద నిర్మించిన సిసి రోడ్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. 36 లక్షలతో నిర్మించిన రక్షిత నీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు. 55 లక్షలతో నిర్మించే మైక్రో ఫిల్టర్లు, పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు. అత్తిలిలో 1,99 లక్షలతో నిర్మించే రక్షిత నీటి పథకం ట్యాంకు, పైప్ లైన్ల విస్తరణకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. కేఎస్ గట్లో 34 లక్షలతో నిర్మించే నీటి పథకం ట్యాంకు, పైప్ లైన్లకు మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, సర్పంచ్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు కోరారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు సెల్ ఫోన్ వాడకం వలన కళ్లకు కలిగే లాభ నష్టాలను తెలిపారు. రిసోర్స్ పర్సన్ ఏ సుబ్బయ్య కథల పుస్తకాలను చదివించారు. ఎన్ దుర్గా ప్రసాద్, రంగినేడి దానకృష్ణ, శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గ్రంథాలయ అధికారి కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళచెరి వీరభద్రరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్ కూలీలకు బంద్ నిమిత్తమై పిలుపునిచ్చారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం వీరభద్రరావు, గోపాలన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి హామీలో ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 600 వేతనం ఇస్తేనే జీవించగలరని, ఆర్థికవేత్తలతో పాటు సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే చెప్పిందని గుర్తు చేశారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, పని సమయంలో ప్రమాదంలో మరణించిన వారికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని పాలకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని రక్షించుకోవాలని, అందుకు ఈ నెల 20న ఒక్కరోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు బంద్ చేద్దామని, ఈ బంద్లో వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీతాని దానేశ్వరరావు, బొక్క శ్రీను, బాలం చంద్రకళ, జోగి శ్రీనివాస్, కట్టా కుమారి, బాలం తులసమ్మ, జోగి సింహాచలం, పెచ్చటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో గల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించారు. మంత్రితో పాటు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ తరపున మద్దాల శ్రీనివాస్, దిరిసాల ప్రభాకర్ రావు వారిని సత్కరించి స్వామివారి చిత్రపటాలను బహూకరించారు. మంచిని గ్రామదేవత శ్రీ పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆసాదుల గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచ కాల్పుల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవం సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి.
మాది కొబ్బరిగా కొట్టేసావా? కనిపిస్తా లైటింగ్ ఆకాశ లైట్లన్నీ వేసారు. దళితులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులకు పాల్పడిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై చిత్రహింసలకు గురిచేసి ఎమ్మెల్యే అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారని, వరప్రసాద్ అనే యువకుడిని ఇసుక కుంభకోణం చేస్తున్నారని ప్రశ్నించినందుకు సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి శిరోమండనం చేశారని, ఇలా దళితులనే లక్ష్యంగా చేసుకుని సర్వనాశనం చేశారని అనిత ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం మండలాల్లో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇరగవరం మండలం కేఎలేంద్రపల్లి గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. దళితుల ఓట్లతో గెలిచానని చెప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పతనమే లక్ష్యంగా పనిచేశారని అన్నారు. దళితురాలనైన తనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించినటువంటి ఘనత జగన్మోహన్కే దక్కుతుందని అన్నారు. టీడీఆర్ బాడ్ల కుంభకోణంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నియోజకవర్గ ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొన్నారని ఎద్దేవా చేశారు. ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ, హోంశాఖ మంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే గంజాయిపై ఉక్కుపాదం మోపిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, కార్యాలయానికి వచ్చినటువంటి హోంమంత్రికి పోలీసులు గౌరవవందనతో ఘనస్వాగతం పలికారని చెప్పారు. కేఎలేంద్రపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందజేసి నియోజకవర్గం యొక్క రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. తాళపాక అన్నమాచార్యుల జయంతి సందర్భంగా వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న అన్నమాచార్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని, 35,000 కీర్తనలు రచించి పాడిన గొప్ప కీర్తనాచార్యుడు అని శ్లాఘించారు. శ్రీ వెంకటేశ్వరునిపై పాడిన పాటల ద్వారా స్వామిని దర్శించి ఆయన పాటలన్నీ ఆయనకే అంకితం చేసిన గొప్ప భక్తిపరుడు అన్నమాచార్య అని కొనియాడారు. ప్రమీల రాణి పాల్గొని ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కె శ్యామల, ఎన్ జ్యోతి, గంగా, నూలి లక్ష్మి భజన బృందం పాల్గొన్నారు. కాలువ గట్లను అంగుళం కూడా ఆక్రమించడానికి వీల్లేదని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువ గట్ల వెంబడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మేత గోడౌన్లు వేసి మనుషులు కూడా వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని, ఇటువంటి వారందరికీ 15 రోజుల్లో నోటీసులు ఇచ్చి అక్రమాల తొలగింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎఫ్టీఓ, ఇరిగేషన్ అధికారి, నీటి సంఘం అధ్యక్షుడు, లష్కర్లు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంచినీటి కాలుష్యాన్ని అరికెట్టేందుకు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నామని, అనేక రకాలైనటువంటి జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని వివరించారు. నీటిని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. 1% చేసే తప్పులకు 99% ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, నీటి కాలుష్య భూతాన్ని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉండి డీజీ చైర్మన్ ఫణిబాబు, వైస్ చైర్మన్ సాయిల్ హెచ్ రాజు, ఇరిగేషన్ డిఈ సత్యనారాయణమూర్తి, జనసేన మండలాధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్మిగంటి రూప్కళ, కమతం బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా గ్రామాల్లో ఉండి లాంటి అతిపెద్ద గ్రామాల్లో కూడా చాలా గృహాలు పంట కాలువకి దగ్గరలో ఉన్నవన్నీ కూడా వారి డ్రైనేజ్ని మలమూత్రాలతో సహా ఆ డ్రైనేజ్ మొత్తం పంట కాలువలోకి వదులుతున్నారు. ఈ పంట కాలువ నీళ్ళే మరి దీని కింద ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అది తాగునీరుగా ఉంటుంది. సపోజ్ ఇక్కడి నుంచి జరుకోవాడ వెళ్తుంది, వాళ్ళకి ఇది మంచినీళ్ళు, అక్కడ చాలామంది కలుపుతున్నారు, అది వాళ్ళ కిందకి వెళ్తుంది. సో అలాగా నీటి కాలుష్యం కారణంగా రకరకాల జబ్బులతో
ఎంతోమంది చనిపోతున్నారు. క్యాన్సర్కి కూడా కారణం ఈ ఆక్వా చెరువుల వ్యర్థాలు, అంటే ఇది జనాల వ్యర్థాలు. అలాగే ఆక్వా చెరువులు ముఖ్యంగా రొయ్యలు, దాని అవశేషాలు అన్నీ మెడిసిన్స్ కావచ్చు. చేపల చెరువుల్లో మెడిసిన్స్ వేస్తారు, రొయ్యల చెరువులు వేయకూడదు, కానీ మరి వేస్తున్నట్టుగా కంప్లైంట్లు ఉన్నాయి. అలాగే మరి ఆ ఫీడ్లో కూడా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, కొన్ని హార్మోన్లు ఉండొచ్చు. అవన్నీ కూడా నీటిలో కలిస్తే మనం నీటిని ఎంత శుద్ధి చేసినా ఇప్పుడు కొన్ని ఉంటాయి, లెడ్ అని కొన్ని ఇంప్యూరిటీసు అవి పోవు. అది మైక్రో లెవెల్లో ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా హానికరం, క్యాన్సర్ కారకం. సో ఇటువంటిది మనం నీరుని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మండల కేంద్రమైన ఉండి కొండ్రోతుపేటలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం వద్ద నుండి పెద్ద వంతెన కూడలి వరకు రథయాత్ర సాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం జరిగిన రథోత్సవంలో దేవస్థానం ఈవో తోట శ్రీనివాసరావు, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు నల్లా కిరణ్ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కండపు శ్రీనివాసరావు, దాసరి వరదరాజు, సాయిరాం రాజు, నాని మేడం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను గత ఏడాది మే 13వ తేదీన ప్రజలు మార్చి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించారని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముందూరు గ్రామంలో పంపు హౌస్, వాటర్ ప్లాంట్, ముత్యాలమ్మ ఆలయం వద్ద సిసి రహదారి, కమ్యూనిటీ హాల్, ఆరోగ్య ఉప కేంద్రాలను మంగళవారం సతీ సమేతంగా ప్రారంభించి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మకమైన రోజున ఉందూరులో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. జల్ జీవన్ మిషన్ పనులకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదర్శి నుంచి తనకు ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందని వివరించారు. చిన్న కాంట్రాక్టర్లకు 250 కోట్లు వచ్చే వారంలో చెల్లిస్తున్నారని తెలిపారు. మిగిలిన 250 కోట్లను వచ్చే నెలలో అందిస్తారని వివరించారు. జల కాలుష్య సమస్య పరిష్కారానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీటి కాలుష్యానికి కారణమవుతున్న సంఘటనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. పంట కాలువల్లోకి ఇళ్లలోంచి పెట్టిన పైపులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, కనుమూరి భరత్, గ్రామ సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారు వీర్రాఘవులు, బండారు సాయి, శ్రీనివాసరావు, మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జుత్తిగ శ్రీను, RWCDSE శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్వీఎస్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు అల్లూరి మాధవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, దాతలు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని పంపించి వేయడానికి సరిగ్గా నేటితో 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ 13 అనేది చాలా రాష్ట్ర చరిత్రని మార్చిన దాంట్లో, అంటే ఒక అరాచక పాలన ఇచ్చి ప్రజల్ని బయటపడేసిన రోజు ఈ మే 13 అని మనం ప్రముఖంగా భావించాలి. రాష్ట్ర చరిత్ర గతిని మార్చిన రోజు నాడే మరి ఉందూరు గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ మనం ఓపెన్ చేసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి ఒక కమ్యూనిటీ సెంటర్ కానీ కొన్ని బ్రిడ్జిలకి ఈ ఊర్లో, అప్పుడు సత్యనారాయణ గారు అని నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు, SSN గారు అనేవాళ్ళం. ఆయనది ఈ ఊరు పక్కూరు. సత్యనారాయణ గారు ఈ ఊరేనా? అదే కండ్రిగా. ఆయన ఇక్కడ నీటి సమస్య గురించి 2-3 సార్లు నాతో మాట్లాడి
దీనికి పరిష్కారం చేయాలి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మాస్టర్ అడిగారు. అదే సందర్భంలో ఈ ఊర్లో అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు సుమారు ఈ వార్తలకు స్వల్ప విరామం.